ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది. జూలై నెల 1, 2, 3 తేదీల్లో ఈ ఒక్క శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. జూలై నెల 1, 2, 3 తేదీలలో మీ జీవితంలో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్లేషణలో కొందరు భావిస్తూ ఉన్నారు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం, కానీ ఈ కాలాన్ని ఆశావహంగా ధైర్యంగా ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి ప్రేరణగా కూడా కనిపించవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎన్నో అడ్డంకులు, ఆలస్యాలు, నిరాశలు ఎదుర్కొన్న ఈ రాశి వారు ఇప్పుడు కొత్త అవకాశాలను గమనించవచ్చు. మీలోని ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు తోడుగా నిలబడే అవకాశం ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ లేదా ఒక నిర్ణయం మీకు కొత్త దారులు తెరవవచ్చు. ఉద్యోగ రంగంలో ఉండేవారికి మంచి సమయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా మెరుగైన అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు తమ స్థిరతను మరింత మెరుగుపరచుకోవడంలో మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపించవచ్చు. అయితే ప్రతి పెట్టుబడి ఆలోచించి తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే ప్రణాళికతో ముందుకు సాగితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత ఊరట కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ వనరులు కనిపించడం లేదా ఖర్చులపైన నియంత్రణ పెరగడం వంటి సానుకూలమైన పరిణామాలు సంభవించవచ్చు. అయితే పొదుపును అలవాటు చేసుకోవడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలన్నీ తొలగి బంధాలు మరింత బలపడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దలకు ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని కూడా అందిస్తాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెంచుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించే సమయం కూడా కావచ్చు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు కొందరికి అనుకూలంగా ఉండవచ్చు. ఆరోగ్య విషయాల్లో సరైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం వంటి అలవాట్లు పాటించడం మంచిదే. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీ యొక్క ఏకాగ్రతను పెంచవచ్చు. జూలై నెల 1, 2, 3 తేదీల్లో మీరు చేసే ప్రతి పని కూడా సానుకూలమైన దృక్పథంతో ప్రారంభించండి. మీ యొక్క సామర్థ్యం పైన నమ్మకాన్ని ఉంచండి. అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. అదృష్టం కంటే మీ కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదలే మీ విజయానికి బలమైన ఆధారం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జ్యోతిష ఫలితాలు ఒక విశ్వాసం, సాంప్రదాయం ఆధారంగా చెప్పబడతాయి. ఇవి భవిష్యత్తుకు ఖచ్చితమైన హామీ కాదు. అయితే సానుకూల దృక్పథంతో, క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే జీవితంలో చాలా మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం అయితే పెరుగుతుంది. మిథున రాశి వారికి జూలై నెల ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మిథున రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి ఈ సమయంలో విముక్తి కలుగుతుంది. ఈ సందేశం అయితే జీవితంలో ఆశను, ధైర్యాన్ని నింపే సానుకూలమైన జ్యోతిష విశ్లేషణగా చెప్పాలి. జూలై నెల మొదటి 3 రోజులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి క్రమంగా బయటపడుతూ కొత్త అవకాశాల వైపు అడుగులు వేయవచ్చు. చాలా రోజులుగా మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు మీ శ్రమను ఎవరూ గమనించలేదనే భావన ఉంటే ఇప్పుడు పరిస్థితులు మారవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంటుంది. ఒక చిన్న అవకాశం కూడా మీ యొక్క భవిష్యత్తును మార్చే మలుపుగా చూడవచ్చు. జూలై నెల 1వ తేదీ ఉదయం నుండే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం అందిపుచ్చుకోవచ్చు. నిలిచిపోయిన చర్చలు ముందుకు సాగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమావేశం మీరు కొత్త దిశను చూపే అవకాశం ఉంటుందండి. ఉద్యోగస్తులకు ఈ కాలంలో బాధ్యతలు పెరిగినా వాటి ద్వారా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు, ఎంపికలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు చేస్తున్న వారు పట్టుదలతో కొనసాగితే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపార రంగంలో ఉండేవారికి కొత్త భాగస్వామ్యాలు, కొత్త కస్టమర్లు లేదా ఆదాయాన్ని పెంచే అవకాశాలు రావచ్చు. మార్కెట్లో మీ పేరు, నమ్మకం పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కూడా కొంత ఊరట లభించవచ్చు. బాకీలు వసూలు కావడం కానీ, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం కానీ లేదా ఖర్చులపైన నియంత్రణ పెరగడం వంటి మార్పులు సంభవించవచ్చు. సంపాదన పెరిగిన పొదుపు అలవాటు భవిష్యత్తులో
మాత్రం మరింత భద్రతను ఇస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని కూడా అందిస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు ఇది కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించే సమయం కావచ్చు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, విదేశీ విద్య వంటి అంశాల్లో కొందరికి అనుకూలమైన అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా సరైన జీవనశైలిని పాటించడం చాలా అవసరం. సమయానికి ఆహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటి అలవాట్లు మీకు ఉపయోగపడతాయి. ఈ కాలంలో మీకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ మాటలో వినయం, పనిలో క్రమశిక్షణ, నిర్ణయాల్లో స్పష్టత ఉంటే మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, జ్యోతిష ఫలితాలు విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడతాయి. జూలై నెల మిథున రాశి వారికి కొత్త అవకాశాలు, మంచి ఆరోగ్యం, కుటుంబం, ఆనందం, ఆర్థిక పురోగతి వస్తుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. మిథున రాశి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే మీరు చురుకుతనం, తెలివితేటలు, మంచి సంభాషణ నైపుణ్యం కలవారుగా ఉంటారు. జ్యోతిష సంప్రదాయాలు వర్ణించబడుతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వీరికి చాలా ఇష్టము. వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి వీరు చాలా బాగా ప్రయత్నం చేస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. మాట్లాడే విధానంలో ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు. చురుకుతనం అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండడానికి వీరు ఇష్టపడతారు. కొత్త విషయాలపైన ఆసక్తి, కొత్త టెక్నాలజీ, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలను స్వాగతిస్తారు. స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. అందరితో త్వరగా కలిసిపోతారు. స్నేహాలను విలువగా భావిస్తారు. సృజనాత్మకత, రచన, బోధన, మీడియా, కళలు, మార్కెటింగ్ వంటి రంగాల్లో ప్రతిభ చూపించగలుగుతారు. అనుకూలత వీరిలో అధికంగా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. హాస్య చతురత ఉంటుంది. చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఆనందంగా ఉంచగలుగుతారు. ఆత్మవిశ్వాసం, కొత్త సవాళ్లను స్వీకరించడానికి వీరు అసలు వెనుకాడరు. వేగంగా నేర్చుకునేటటువంటి గుణం, కొత్త నైపుణ్యాలను త్వరగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చాలా పనులు చేయాలని ప్రయత్నం చేయడం వలన ఏకాగ్రత తగ్గవచ్చు. కొన్నిసార్లు నిర్ణయాలు తరచుగా మార్చే స్వభావం ఉండవచ్చు. ఓపిక తక్కువగా ఉండే సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉండవచ్చు. పనులలో మధ్యలో మార్చడం వలన లక్ష్యాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారు ప్రేమలో ఆప్యాయత, స్నేహము, పరస్పర అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ భావాలను స్వేచ్ఛగా పంచుకునే భాగస్వామిని వీరు ఇష్టపడతారు. నమ్మకం ఉన్న బంధాన్ని జీవితాంతం కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. మాట్లాడే నైపుణ్యం, ఆలోచన శక్తి అవసరమయ్యే రంగాల్లో వీరు రాణించగలరని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ రాశి వారు ఉద్యోగం, వ్యాపారం ఏ రంగాల్లో రాణిస్తారు అంటే మీడియా మరియు జర్నలిజం, బోధన, మార్కెటింగ్, సేల్స్, సాఫ్ట్వేర్, ఐటీ రంగాలు, రచనా రంగము, వ్యాపారము, బ్యాంకింగ్, పబ్లిక్ రిలేషన్స్ వంటి వాటిలో వీరు రాణించగలుగుతారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.